ప్రైజ్ ది లార్డ్. 127వ కీర్తన 2వ వచనం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. దేవునికి ఇష్టముగా జీవించు వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. తాను ప్రేమించు వారికి ఆయన పోషకుడుగా ఉన్నాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున రూపొందించబడిన ఆదాము హవ్వలను ఏదెను వనంలో దేవుడు ఆహారం ఇచ్చి పోషించాడు. ఎప్పుడైతే ఆదాము దేవునికి అవిధేయుడయ్యాడో అప్పటి నుండి కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకొనవలసి వచ్చింది. నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించడానికి దేవుడు ఓడను సిద్ధపరిచాడు. ఆ ఓడలోనికి ఆహార పదార్థాలను తీసుకుని వెళ్ళమని చెప్పి ఆ దినములంతయు ఆయన పోషించాడు. అలాగునే ప్రవక్త అయిన ఏలియాను కరువు కాలమందు కేరీతు వాగు వద్ద కాకుల చేత పోషించాడు. కాకులు ఉదయం సాయంత్రం రొట్టెను మాంసమును తీసుకొచ్చి ఏలియాకు ఇవ్వగా ఏలియా వాటిని భుజించి కేరీతు వాగు నీళ్లు తాగి జీవించాడు. ఆ వాగు ఎండిపోయిన తర్వాత ఏలియాను సారెపతు విధవరాలి ఇంటికి చేర్చి ఏలియాను సారెపతు విధవరాలిని ఆమె కుమారుణ్ణి దేవుడే ఆహారం ఇచ్చి పోషించాడు. ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఎంతమాత్రమూ విడిచిపెట్టేవాడు కాదు. సంఘము ఎత్తబడిన తరువాత కలిగే శ్రమలలోనూ తన ప్రియులకు ఆహారం ఇచ్చి పోషించువాడై ఉన్నాడు. దేవుని యందు ప్రియ సహోదరుడో సహోదరి, ఇంతకాలం నుండి నీవు పోషించబడుతున్నావు అంటే అది నీ గొప్పతనమని ఎంతమాత్రమూ అనుకోకు. దేవుడు నీ పట్ల ప్రేమ కలిగి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చి నిన్ను పోషిస్తున్నాడు అని మర్చిపోకు. ఒకవేళ నీకు ఈ దినమున చేయటానికి ఉద్యోగం లేదని, నీవు పోషించలేకపోవచ్చున్నావు అని ఇతరులు నిన్ను నిందిస్తున్నారేమో, వారి మాటలకు నువ్వు ఎంతమాత్రమూ బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆకాశ పక్షులను పోషించుచున్నట్లు దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని పోషిస్తాడు. సమాజంలో నీకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహిస్తాడు. నీవు తలెత్తుకొని జీవించేలాగా చేయునది ఆయనే. కాబట్టి మనుషుల మాటలను నీవు దృష్టించక దేవుని తట్టు తిరుగు, దేవుని చేత పోషించబడు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండు. ఇవ్వబోచిన వాటిని బట్టి స్తుతులు చెల్లించు. ఇచ్చిన వాటిలో వేటిని మరువకు. దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చి పోషించునుగాక. ఆమేన్.